గుత్తొంకాయ కూర అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. వేడి వేడి అన్నంలో ఈ గుత్తొంకాయ కూర వేసుకొని తింటే అబ్బా అని అనాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో ఫస్ట్ ఏ ప్రిపరేషన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. 6 నుంచి 7 వంకాయలు అయితే తీసుకున్నాను. వంకాయల్ని మధ్యలో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే నానపెట్టేయండి. నానపెట్టేసిన వంకాయల్ని అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకోండి. ఇందులో 200 గ్రామ్ పెరుగుని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. కారం రుచికి తగినంత వేసుకోండి. మీకు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని మసాలాని అయితే బాగా కలిపేయాలి. ఈ విధంగా మనము ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ కూడా అయిపోతుంది. ఆ తర్వాత పెరుగు కూడా మనము ఫ్రై చేసేటప్పుడు పగలకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము స్మూత్ పేస్ట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వంకాయలు అయితే వేసుకోండి. ఇప్పుడు అన్ని వంకాయలు వేసుకున్నారు కదా. ఇప్పుడు మనము దీన్ని అయితే బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాము. కనీసం ఈ పెరుగులో ఒక అరగంట అయినా ఈ వంకాయలని అయితే నానపెట్టండి. ఇలా నానపెట్టిన వంకాయలని అయితే నేను ఇలా రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకోండి. పల్లీలు వేసుకొని దోరకైతే వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. ఇంతకుముందు పెరుగులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నారు కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదా డ్రై అయినా వేసుకోవచ్చు. యాలకులు 2, లవంగాలు 2 నుంచి 3, దాల్చిన చెక్క కొంచెం వేసుకొని దోరగా అన్నిటినీ వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. నేను రోస్టెడ్ నువ్వులు అయితే వేస్తున్నాను, అందుకోసం లాస్ట్లో వేసుకున్నాను. నార్మల్ నువ్వులు అయితే మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి అన్నీ దోరగా వేయించి చల్లార్చడానికి సైడ్లో అయితే పెట్టేయండి. ఇప్పుడు కర్రీ చేయడానికి ఒక కడాయి అయితే తీసుకోండి. ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కినాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. పచ్చిమిర్చి రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ కర్రీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అలాగే అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ అండి, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. పెరుగులో వంకాయలు అయితే నానపెట్టినాం కదా, అదైతే ఇప్పుడు వేసుకోండి. ఈ పెరుగు మనం వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే లోలో పెట్టాలా. హై ఫ్లేమ్లో పెడితే పెరుగు అయితే పగిలిపోతుంది. ఇప్పుడు మనము మూత పెట్టకుండా ఈ వంకాయల్ని పెరుగుని ఇలాగే వేయించుకోవాలా. పెరుగు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇంకా వంకాయలు అయితే మెత్తపడాలా. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. కొంచెం మనము కరివేపాకు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, కాకపోతే వేయలేదు. ఇప్పుడు కనుక వేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసము కరివేపాకు కొంచెం లాస్ట్లోనే వేసుకోండి. మనము పల్లీలు వేయించుకున్నాం కదా, అది ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్లా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెరుగులో అయితే పచ్చివాసన పోయింది, వంకాయలు కూడా చాలా మెత్తపడ్డాయి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసుకుంటాము. గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకొని ఇలాగే ఒక 2 నిమిషాలు దీన్ని అయితే బాగా కలపండి. మసాలా అంతా బాగా కలిపేసాం కదా. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని అయితే పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోండి. మధ్య మధ్యలో కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే కింద అయితే ఆనుకుంటుంది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోండి. మీకు గ్రేవీలో ఇంకా పులుసు కావాలంటే కొంచెము చింతపండు నానపెట్టి ఆ రసం అయితే వేసుకోండి.
నేను చేసిన కర్రీకి అయితే చింతపండు అయితే అవసరం లేదు, పులుసు అయితే కరెక్ట్గా సరిపోయింది. పెరుగు వేసుకున్నాం కదా, పెరుగు తగినంత నీళ్ళు వంకాయలకైతే కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో ఇప్పుడు ఉప్పు కారం అయితే ఒకసారి రుచి చూసి వేసుకోండి. ఈ కర్రీలో కొంచెం కారం ఉంటేనే చాలా బాగుంటుంది. ఉప్పు కాస్త తగ్గింది, అందుకోసం నేను మళ్ళీ అయితే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మనము మూత పెట్టేసి దీన్ని అయితే బాగా ఉడికించాలా. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోండి. మన వంకాయ కర్రీ అయితే రెడీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికించి మళ్ళీ మూత పెట్టేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ఫుల్ కూడా చాలా అంటే చాలా బాగొచ్చింది కదా. తింటే ఇంకా చాలా బాగుందన్నమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.